కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే పార్టీలో ఉండాలని అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు సూచించారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, నవీన్ యాదవ్ గెలుపు అందుకు ఆరంభం కావాలని చెప్పారు. హిమాయత్ నగర్లోని సిపిఐ ఆఫీసులో నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు నవీన్ యాదవ్. తన గెలుపుకు సహకరించడంపై ధన్యవాదాలు తెలిపారు. నారాయణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి గత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సిపిఐ పార్టీ పెద్దలు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు పార్టీ కార్యాలయం రావడం జరిగింది. పెద్దలు నారాయణ గారు, ఈటీ నరసింహన్న గారు, అండ్ ఎమ్మెల్సీ సత్యమన్న గారు, వెంకటరెడ్డి అన్న గారు, పెద్దలందరూ కూడా ఇక్కడ నన్ను వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా ఈ సిటీలో నా వంతు సపోర్ట్ ఉంటుందో తెలియడం జరిగింది. వీళ్ళందరి పార్టీ కార్యకర్తలు వీళ్ళందరి కృషి నా విజయంలో సిటీలో కంటోన్మెంట్ ఎలక్షన్స్ అండ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రెండు గెలవడం అంటే ఇది రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఉన్నటువంటి నమ్మకం, కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతున్నటువంటి నమ్మకం ప్రజలందరూ కూడా బలమైన మంచి మెజార్టీతో గెలిపించడం చూస్తా ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ అన్న ప్రజాపాలన మీద నమ్మి రేవంత్ అన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద బలమైన నమ్మకం ఏర్పడ్డది. సో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా